హలో విజ్ఞాన్ హలో గారు, అండి. సెలబ్రిటీల విషయానికి వచ్చేస్తే ఇప్పుడు కపుల్స్ కింద మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు విడిపోతే ఎంత బాధగా ఉంటుందో, కొంతమంది కలిసి తిరుగుతుంటే కూడా అవునా నిజమా అనే ఒక డైలమా అంతే బాధగా వచ్చేస్తుంటుంది. ఉంటుంది. ఓకే, నిన్న అంటే సెలబ్రిటీస్ విడిపోతే బాధగా ఉంటుంది. కొంతమంది కలిసినా అనుకోని బాధగానే వాళ్ళు ఉంటది. కలిసినా కూడా ఒక రకమైన ఉంటుంది. అది ఏంటో నిన్న నాగ చైతన్య గారు శోభిత పట్టుబడ్డారు, దొరికేశారా అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. సో మళ్ళీ ఇంకొక పిక్ వైరల్ అవుతోంది. సుప్రియ గారు అండ్ అడవిశేషు గారు. సో వీళ్ళిద్దరి మధ్య కూడా ఏదో లింక్ ఉంది అంటూ కూడా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఏంటి అసలు? అంటే కలిసి తిరిగినంత మాత్రం ఏదో ఉన్నట్టు అని కూడా నేను అనుకోను. అట్లా అని మనం ప్రతిసారి కొట్టేస్తున్నాం. మనం కొట్టేసిన ప్రతిసారి వీళ్ళు కలిసి వస్తూనే ఉన్నారు. ఇంక దాన్ని మనం ఏమంటాం? కలిసి వస్తే అంటే లేదు, కొట్టేశాను నేను 100 సార్లు కొట్టేశాను. నాకు ఇప్పుడు కాదు ఈ క్వశ్చన్ ఎన్నిసార్లు వచ్చింది. క్రిస్మస్ సెలబ్రేషన్స్కి అలాగే వచ్చింది, అంతకుముందు అలాగే వచ్చాయి. 190 సార్లు వచ్చాయి. ఈ 1-2 అని కాదు, 190 సార్లు చూశాను నేను. ఏం జరిగిందో ఏంటో కదా వాళ్ళకే తెలియదు. మాట్లాడడానికి ఏదో రకంగా అనిపిస్తుంది. అట్లా అని చెప్పకుండా ఉండలేదు. కానీ కొంతమంది మంచి ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఎప్పటికీ ఫ్రెండ్షిప్ ఉంటుంది వాళ్ళ మధ్య. ఎక్కడికన్నానంటే వెళ్తారు, వస్తూ ఉంటారు, ఏదైనా అవసరం ఉంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ కూడా ఉంటారు కదా, ఎందుకు అలా అని. సో ఇక్కడ ఏం జరిగిందంటే సుప్రియ అసలు ఎప్పటి నుంచో సినిమాలకు దూరంగా ఉంది. నేను పనికిరాని సినిమాలకు అని చెప్పేసి సోలో ఉమెన్గా ఏదో పని చేసుకుంటుంటుంటే, అండ్ డివోర్స్ తర్వాత నాకు ఇంకా మగాళ్ళంటేనే అసహ్యము. నాకు ఇంకేం అసలు నేనే బట్ ఆమె మ్యారీడ్ లైఫ్లో ఎక్కువ రోజులు ఏమి లేరా? లేదు, బట్ విడాకులు తీసుకున్న తర్వాత ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత చాలామంది నీ వల్లే అని చెప్పాడు. ఆ అబ్బాయి కూడా మామూలుగా చనిపోలే, సిగరెట్లు తాగి మందు తాగి 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 ఇలా చచ్చాడు. అప్పుడు ఎలా ఉంటుంది ఎవరికైనా? బెటర్ అదే ఈవెన్ అన్నారు అందరూ కలిసి, నువ్వే అని. అన్ని పోరు భరించలేక తను కంబ్యాక్ ఇచ్చుకోవడానికి అన్నపూర్ణ స్టూడియోస్ అవన్నీ మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది. సరే ఏదో చేసుకుంది, అమ్మాయి బాగానే ఉంది, పైగా నిలబెడుతుంది, కొత్త సీరియల్స్ అవన్నీ ప్రొడక్షన్ తనే చూసుకుంటుంది. కానీ సుప్రియ వచ్చిన తర్వాత అన్నపూర్ణ కొంచెం మంచిగా అయింది, పైకి వచ్చిందని కూడా విన్నాం. చివరికి వాణిశ్రీని కూడా తీసుకొచ్చి ప్రేమ్ నగర్ సీరియల్ చేసింది ఈటీవీకి. 6-6:30 ఏదో వచ్చేది. తర్వాత కరోనా వల్ల ఆగిపోయింది సీరియల్, తర్వాత సంగతి. బట్ బాగా చేసింది. మంచిగా ఉండే టైంలో ఎప్పుడైతే గూఢచారి సినిమాలో ఈ అమ్మాయిని దింపాడో ఎవ్వరికి లొంగల, ఎవ్వరి మాట వినలా. ఈయనకి ఎలా అని చెప్పేసి, లేదు వాళ్ళు ఎప్పటి నుంచో ఫ్యామిలీ ఫ్రెండ్స్, కనీసం 10 ఏళ్ళ నుంచి మంచి ఫ్రెండ్స్, దే హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్షిప్ అని చెప్పేసి అన్నారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, నా పర్సనల్ అభిప్రాయం, కలిసి తిరిగితే తప్పే. అదే నేను కూడా దీన్ని ఏకీభవిస్తాను. కలిసి తిరిగితే అసలు అమ్మాయి రిలేషన్ ఉండక్కర్లేదు. అమ్మాయి డివోర్స్ తీసుకొని, ఒకవేళ కలిసి పెళ్లి చేసుకున్నా తప్పేంటని అడుగుతున్నాను. డివోర్స్ తీసుకునే ఉంది. ఈ అబ్బాయికి కూడా 37 ఏంటో ఉంటాయి, ఆమెకు 40. కానీ ఈమె కన్నా అడవిశేష్ గారి కన్నా సుప్రియ గారు కనీసం ఒక 5-6 ఏళ్ళు పెద్ద ఆమె కదా, 8 ఏళ్ళు పెద్ద ఆమె. 37-45. 37-45. అర్జున్ కపూర్ అండ్ మలైక లాగా అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఆ రకంగా తీసుకుంటే. ఇప్పుడు ఏముందిలే అబ్బాయి, ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా చాలా మంది ఏజ్ గ్యాప్ లోనే పెళ్లి చేసుకుంటున్నారు, మంచి ఏజ్ గ్యాప్ చేసుకుంటున్నారు, అంత బాగానే ఉంది. వీళ్ళు కూడా అలాగే అంటే ఎందుకు పెళ్లి చేసుకోవద్దు అని, అంతమించి ఇంకేం తప్పేం లేదు కదా. అలా అనుకుంటే పెళ్లి చేసేసుకుంటే గొడవ ఉండదు కాదు. సంవత్సరాల తరబడి తిరుగుతా ఉంటేనో ఇలాంటి రూమర్స్ వస్తూ ఉంటాయి. వీళ్ళు కూడా చెప్పుకొని అలసిపోయిన అంత లాగా తిరిగేస్తున్నారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన రూమర్ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో ఈయనకి శోభిత ధూళిపాల చాలా మంచి ఫ్రెండ్ అని, ఎప్పుడైతే ఏకాంతంగా ఉన్న అంటే రాయిలాగా ఇలా ఉన్న సుప్రియని కదలికలు తీసుకొచ్చి ఆమెను కూడా కొంచెం నార్మలైజ్ చేశాడని, అలాగే చేతుని కూడా నార్మల్ చేయడానికి ఆయనకు తెలిసిన ఒక ఫ్రెండ్ శోభిత ధూళిపాలని ఆయన అంటగట్టాడని, ఈయననే అంటగట్టాడని, వాళ్ళిద్దరి మధ్యలో మరి అడవిశేష్ గారు శోభిత కూడా మంచి ఫ్రెండ్స్ అని అన్నారు. అదే అంటే అప్పట్లో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ కూడా వార్త వచ్చింది. నాకు బెస్ట్ ఫ్రెండ్ ఆమె కాబట్టే నేను మీ ఫ్యామిలీకి నేను ఎలాగో ఈమె కూడా అలాగా నువ్వు అని చెప్పేసి అంటగట్టారని చెప్పేసి ఒక వార్తలు వచ్చాయి. బట్ దీంట్లో ఏమాత్రం నిజం లేదు. వాళ్ళు ఇంకొక 2 అడుగులు ముందుకేసి ఏం రాశారో తెలుసా,
వీళ్ళిద్దరికి కలిసి ఉండాలని ఉంది, అందుకని చెప్పేసి ఇద్దరు కలిసి ఒకే ఫ్యామిలీలో దూరితే తర్వాత ఎవరు లేనప్పుడు వీళ్ళు కూడా సరసాలు ఆడుకోవచ్చు కదా అన్నట్టు చాలా చండాలంగా రాశారు. చాలా చండాలం అది. వీళ్ళు అలాగే అనుకుంటారు. బట్ ఎవరు ఎన్ని అనుకున్నా ఇప్పుడు ఈ పిక్ నుంచి మాత్రం నేను ఒకటి చెప్తా, అది రామ్ చరణ్ తేజ గారి బర్త్డే, ఓకేనా. రామ్ చరణ్ తేజ గారి బర్త్డేకి 190 మంది సెలబ్రిటీస్ వచ్చారు. అందరి మధ్యలో తెలుసు మీడియా ఉంటుంది అన్ని కవర్ అవుతాయని, అయినా సరే వీళ్ళు కలిసి వచ్చారని దాని అర్థం ఏంటి? దే ఆర్ ఓపెన్ టు పబ్లిక్. వాళ్ళు మేము మా ఇష్టం, అది మేము ఎలాగైనా ఉంటాం అంతే. మీరు రాసుకుంటే రాసుకోండి, మీదో చెత్తవాగుడు. రెండోది, మేము కలిసి తిరగొద్దనే రూల్ ఏం లేదు. మేము పెళ్లి చేసుకున్నా కూడా తప్పే ఉంది, తప్పేం లేదు. సో ఎక్కడ ఏం లేదు, మీకేమనిపిస్తే మీరు అనుకోండి. జనరల్గా మా గురించి మా ఇళ్లలో తెలుసు. ఇప్పుడు మనం ఏదైనా ఒక పార్టీకో ఫంక్షన్కో వెళ్తున్నాం అనుకో, అక్కడ మిమ్మల్ని ఇన్వైట్ చేశారు, నన్ను ఇన్వైట్ చేశారు. మీరు కుకట్పల్లి నుంచి మీ కార్లో వచ్చినా మనం వెళ్ళాల్సింది ఫర్ ఎగ్జాంపుల్ గచ్చిబౌలి, యూసఫ్గూడ నుంచి వెళ్తున్నారు పికప్ చేసుకుని వెళ్ళాను అనుకో, అంతే కదా. ఎందుకు మళ్ళీ నువ్వో కారు నేనో కారు వేసుకుని వెళ్ళడం, నేను అట్లానే ఆన్ వే కాబట్టి నేను పిక్ చేసుకుంటా వెళ్ళిపోదాం. ఇంకా మధ్య 2-3 ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని కూడా ఎక్కించుకుందాం. ఈ విషయం చెప్తే ఏమంటారంటే అడ్విషేస్కి సుప్రియకి కార్లు తక్కువ, వెళ్లి తక్కువ అంటారు, డ్రైవర్లు తక్కువ, కిటికేసి తీసుకెళ్లే వాళ్ళు ఉండరా, ఆయన వచ్చి పికప్ చేసుకునే వరకు ఈమె గొడుగు పట్టుకుని వర్షంలో తడుచుకుంటూ నిలబడాలా, లేకపోతే అయ్యో ఇంట్లున్నారు మనుషులు. మరి ఏం చేస్తాం, మనం కూడా ప్రాబ్లమే లేదు. బట్ అట్లీస్ట్ క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత నాకు కొద్ది గొప్ప ఉంది కాబట్టి ఇది మాత్రం రూమరే. అఫ్ కోర్స్ వాళ్ళు బయటికి వస్తే వాళ్ళ సోషల్ లైఫ్ వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది. వాళ్ళు రేపు ప్రతిదాని సరే తిరిగారు అయితే ఏంటి, తప్పేంటి, మీకేంటి, నష్టం ఏంటి? ఇప్పుడు ఆవిడ మొగుడిని వదిలేసి ఈయన పెళ్ళాన్ని వదిలేసి వీళ్ళిద్దరు తిరిగితే నువ్వు తప్ప, నువ్వు పర్వాలేదు, ఇద్దరు చెప్పేవాళ్ళు ఉంటారు, ఏమయ్యా మీ వల్ల సమాజం చెడిపోతుందని. షీఈ్ ఓకే, హీఈ్ ఓకే, ఇంకా పెళ్ళవలేదు ఇతను కూడా. వాట్స్ రాంగ్ ఇన్, నాకేమనిపించట్లా అలా. జనరల్గా ఇటువంటి రూమర్స్ వచ్చినప్పుడు కొంతమంది కొన్ని టైంలో భయపడేవారు, ఎందుకు వచ్చింది పబ్లిక్ నోళ్ళల్లో పడడం అని. ఇప్పుడు వాళ్ళు కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నారు, రైట్? అది కూడా మంచిదేనేమో. ఇక్కడ సెలబ్రిటీస్ మారాలంటారా, లేకపోతే భయపడుతూ? ఎందుకు మారాలి భయపడుతూ? వాట్స్ రాంగ్? ఇలా ఏదోటి అంటారు, రాస్తారంటే ఇక సినిమాలు కూడా చేయడం మానేస్తారా? నెక్స్ట్ ఇంకో సినిమాలు ఇంకో హీరో వస్తారు, వాళ్ళకి అంట కడతారు. ఇది కామన్ అయిపోయింది వాళ్ళు రేపు. సో వాళ్ళు కూడా లైట్ తీసుకుంటున్నారు అంతే. అండ్ అక్కడ చైతూ శోభిత వాగి వీళ్ళ నోరులే నొప్పెట్టాలి, రాసి రాసి వాళ్ళ పెళ్ళి అరిగిపోవాలి తప్పితే వీళ్ళు మాత్రం అలాగే. అక్కడ చైతూ శోభిత ఓ పక్క, అడవిశేష్ అలానే సుప్రియ. సో 2 జంటలు ప్రస్తుతానికి టాలీవుడ్లో హల్చల్. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళన్నా ధైర్యంగా పార్టీకి వచ్చి ఏదో హంగామా చేసి వెళ్ళారు, కానీ వాళ్ళు మాత్రం రహస్యంగా ఎక్కడికో వెళ్ళారు. వాళ్ళ విషయానికే ఏమో మేబీ నిన్న సమంత చాలా ఫీల్ అయ్యి ఎమోషనల్ పోస్టులు అన్ని పెట్టుకున్నట్టుంది. అది అనిపించింది నాకు. మరి ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ, బట్ వీళ్ళు ధైర్యంగానే వచ్చారు. మరి అంతే ధైర్యంగా వాళ్ళు కూడా పార్టీకి రావచ్చు.